చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాటి మన ధర్మము కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ గడ్డమనుగు రామకృష్ణమూర్తి గారు. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, భానుసప్తమి అంటే ఏమిటి? భానుసప్తమి ప్రత్యేకత ఏమిటి? తిథులు, నక్షత్రాలు, ముహూర్తాలు, వారాలు, గ్రహాలు, వీటి సమ్మేళనం ద్వారా ఏర్పడే పరిణామాలు, వీటన్నింటినీ బాగా పరిశీలించిన ఋషులు ఆ సంయోగం ద్వారా ఏర్పడేటువంటి సత్ఫలితాన్ని ప్రపంచానికి అందించాలన్న సంకల్పంతో ఏ వారము, ఏ ముహూర్తము, ఏ పని చెయ్యాలి అన్న విషయాన్ని సూత్రీకరించారు. భాను సప్తమి అంటే ఆదివారాన్ని భానువారము అంటారు. ఈరోజు ఆదివారము, సప్తమి ఈ రెండు కూడినటువంటి అద్భుతమైన ముహూర్తం. కాశీఖండంలో శివశర్మ దేహాన్ని చాలించి ఒక్కొక్క లోకాన్ని దాటుకుంటూ వెళుతున్నటువంటి సమయంలో సూర్యలోకానికి వెళతాడు. సూర్యలోక ఆవాసం కావాలి అంటే ఏం చెయ్యాలి అన్న ప్రశ్నకు సమాధానంగా భానువారే యథా షష్ట్యాం సప్తమ్యాం తథైవచ. ఆదివారం నాడు షష్ఠి కానీ సప్తమి కానీ, షష్ఠితో కూడిన సప్తమి కానీ ఏదైనా ముహూర్తం వచ్చినప్పుడు అప్పుడు ఆచరించినటువంటి కర్మ అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది అని, సూర్యలోక ఆవాసానికి అది కారణమవుతుంది అని వివరిస్తారు దేవదూతలు. ఈ విషయాన్ని పురాణంలో ఎందుకని ఇంత వివరంగా తెలియజేశారు? సూర్యలోక ఆవాసము ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో మనకు తెలియదు, కానీ ఇహలోకంలో ఉన్న జీవుడు, మనిషి సప్తమి నాడు సూర్యశక్తిని గ్రహించేటువంటి అద్భుతమైన ముహూర్తము అని తెలుసుకోగలిగితే, సూర్యశక్తియే చైతన్యానికి కారణం కనుక జీవితాన్ని ప్రభావితం చేసి అద్భుతమైనటువంటి ఆనందాన్ని అందజేస్తుంది. అందుకే ఆదివారము, సప్తమి కలిసినటువంటి ముహూర్తాన్ని భానుసప్తమి అని చెప్పి ఆ రోజు సూర్యారాధన చేయమంటారు. సూర్య నమస్కారాలు వేసి ఉపవాసం ఉండి సూర్యుడికి పాయసాన్ని నివేదన చేసి నువ్వు సూర్యశక్తిని గ్రహించగలిగినట్టయితే అది నీ బుద్ధిని ప్రచోదనం చేస్తుంది. సూర్య చక్షోభిజాయతే, నీ అంతర్బాహ్య దృష్టి సంస్కరింపబడటం వల్ల అంతర్గతమైన చైతన్యం ఉద్దీపన చెంది బహిర్గతమైన కార్యక్రమాలను ఆచరించేటప్పుడు సక్రమమైన జీవన విధానం అలవడుతుంది. అందుకే భానుసప్తమికి అంత ప్రాధాన్యత సంతరింపచేయడం జరిగింది. గురుగారు, ఈ వైశాఖ శుద్ధ సప్తమి నాడే గంగా జయంతిని జరుపుకుంటారు. దీని ప్రత్యేకత ఏమిటి? కృతే సర్వతీర్థాని త్రేతాయాం పుష్కరైవచ ద్వాపరాయాంతు కురుక్షేత్రం కలే గంగైవచ అని గంగా తీర్థం యొక్క మాహత్యాన్ని తెలియజేస్తుంది కాశీఖండం. అర్థం ఏమిటి అంటే, కృతయుగంలో ఏ పుణ్యతీర్థంలో స్నానం చేసినా ఫలితం దక్కుతుంది. త్రేతాయుగంలో పుష్కర తీర్థంలో, ద్వాపరంలో కురుక్షేత్రంలో, కలియుగంలో గంగలో స్నానం చెయ్యమని చెబుతారు. ఈ గంగ ఆవిర్భావము భగీరథుడి తపశ్శక్తి కారణంగా జరిగింది. తన పితృదేవతలందరికీ ఉన్నత గతులు అందించాలన్న సంకల్పంతో భగీరథుడు బ్రహ్మదేవుడి గురించి కఠోరమైన తపస్సు చేస్తాడు. విష్ణు పాదోద్భవి అయిన గంగ బ్రహ్మదేవుడి కమండలానికి చేరి అక్కడ నుంచి భగీరథుడి కోరిక మేరకు శివుని జటాజూటంలోకి ప్రవేశిస్తుంది. అహంకారంతో ఉన్న గంగ తాను
శివుడి జటాజూటాన్ని ఛేదించుకొని బయటికి రాగలనని భావిస్తుంది. కానీ శివ ప్రతాపం ముందు నిలవలేకపోతుంది. తిరిగి భగీరథుడు ప్రార్థిస్తే ఒక జటను వదిలి ఆ గంగను భూమండలం మీదికి పంపిస్తాడు సదాశివుడు భగీరథుని యొక్క అభ్యర్థన మేరకు. అలా ప్రవహిస్తూ వస్తున్న ఉత్తుంగ తరంగ గంగ జహ్నుని ఆశ్రమాన్ని ముంచివేస్తుంది. ఇది గమనించిన జహ్నుడు ఆ గంగనంతా తీర్థంలాగా స్వీకరిస్తాడు. భగీరథుడు మళ్ళీ ప్రార్థన చేస్తే తన చెవి నుంచి దాన్ని వదిలేస్తాడు. అలా గంగకి జాహ్నవి అన్న పేరు వచ్చింది. ఇలా గంగాదేవి జహ్నుని ఆశ్రమాన్ని ముంచివేసి అనంతరం అతని చెవి నుంచి బయటకు వచ్చిన ముహూర్తాన్ని గంగా జయంతి అని పురాణం తెలియజేస్తుంది. అలాంటి అద్భుతమైన గంగ తిరిగి భూమండలం మీద ప్రవేశించి జ్యేష్ఠమాసంలో కూడా గంగా జయంతి జరుపుతారు. గంగలో ఈ శుభముహూర్తంలో స్నానం చేస్తే సకల పాప నివారిణి అయిన గంగా కరుణా కటాక్ష వీక్షణాలు సిద్ధిస్తాయి. అందుకే వైశాఖ శుద్ధ సప్తమి గంగా జయంతిగా కీర్తింపబడుతుంది. విశేషంగా గంగలో స్నానం చేసే ప్రయత్నం చేస్తారు. మనకు సందేహం కలుగుతుంది, మేము గంగా నది ఉన్న ప్రాంతంలో లేం కదా, ఎలా ఈ సాంప్రదాయాన్ని పాటించాలి అంటే భావగ్రాహి జనార్దన భావన గంగా నదిలో స్నానం చేస్తున్నట్టుగా మనసులో ఉంచుకొని గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని ప్రార్థిస్తే ఆ గంగ మహత్యం నువ్వు స్నానం చేసేటువంటి నీటిలో ప్రవేశించి, ఆ గంగా మహత్యం స్నానం చేసే నీటిలో ప్రవేశించి నిన్ను కటాక్షిస్తుంది. కనుక గంగా జయంతి రోజు శ్లోకాన్ని చదువుకుంటూ గంగను స్మరిస్తూ స్నానం చేసి తరించే ప్రయత్నం చేద్దాం. గురుగారు, పుష్యార్క యోగం అంటే ఏమిటి? దీని విశిష్టత ఏమిటి? మనం ఇందాక చెప్పుకున్నట్టే పుష్యార్క యోగము అంటే పుష్యమి నక్షత్రంతో ఆదివారం వస్తే దాన్ని పుష్యార్క యోగము అని చెబుతారు. పుష్యమి నక్షత్రము గురుడు చక్కటి ఫలితాన్ని అందజేసే ముహూర్తం. అందుకే గురు పుష్య యోగం ఎంత గొప్పదో గురువుకు మిత్రుడైన రవి కూడా అంతే అద్భుతమైన ఫలితాన్ని అందజేసేటువంటి యోగమే పుష్యార్క యోగం. ఈరోజు వెండి, బంగారము, రాగి ఈ మూడు కలిసినటువంటి ఉంగరాన్ని ధరిస్తే అది అదృష్ట ఉంగరముగా చెప్పబడుతుంది. ఇవాళ ధరించాలి అంటే మనం ఇంతకు ముందే దాన్ని సిద్ధం చేసుకోవాలి కదా అన్న ఆలోచన వస్తుంది. అందుకే రాగి తీగ, బంగారు తీగ, వెండి తీగ మూడింటిని ఈ శుభముహూర్తంలో చేతికి చుట్టుకున్నా అంతే ఫలితం కలుగుతుంది. తలపెట్టిన కార్యక్రమాలన్నీ నిర్విఘ్నంగా నెరవేరి అనుకోనటువంటి సంపదలు సిద్ధిస్తాయి, అదృష్టం వరిస్తుంది. కనుక పుష్యార్క యోగాన్ని ప్రసిద్ధంగా చెబుతూ గ్రహములకు రాజైన రవి పుష్యమి నక్షత్రంతో కలిసి ఉన్న ముహూర్తం సప్తమి కూడా కావటం ఇవాళ చాలా శుభ పరిణామం. ఈరోజు కార్యక్రమాన్ని తలపెట్టి ప్రారంభిస్తే అది నిర్విఘ్నంగా నెరవేరుతుంది అని చెప్పటంలో ఏ జ్యోతిష్కుడికి ఎలాంటి సందేహము ఉండదు. గురువుగారు, పుట్టినవాడు గిట్టక తప్పదు అని అంటారు. మరి శుక్రాచార్యుడికి సాక్షాత్తు పరమేశ్వరుడే మృత సంజీవిని విద్యను అందించాడు. ఇందులో ఆంతర్యం ఏమిటి? రాక్షసులందరి ఆలోచన మృత్యువు లేకుండా జీవనాన్ని గడపటమే. ఇంద్రియ భోగాలతో విషయ సుఖాలలో రమిస్తూ ఆనందించటం. నహి శత్రుం మృత్యు సమం అమరత్వం అహం రుణే అంటాడు రావణాసురుడు. అంటే
మృత్యువుకు మించినటువంటి శత్రువు లేదు, కాబట్టి చావు లేకుండా నాకు వరం ఇవ్వు అని ప్రార్థిస్తాడు. అది మటుకు అసాధ్యము, జాతస్య మరణం ధ్రువం అని బ్రహ్మదేవుడు ఇంకేదైనా వరం కోరుకోమంటాడు. ఇలానే హిరణ్యకశ్యపుడు కావచ్చు, మిగతా అంధకాసురుడు కావచ్చు, అనేక మంది రాక్షసుల కోరిక అదే. ఈ విషయాన్ని ఇంత స్పష్టంగా ఎందుకు చెబుతున్నాను అంటే, అసుర అన్న శబ్దానికి అర్థము అసుషు రమంతి ఇతి అసురః. అంటే 24 గంటలు విషయభోగాలు ఇంద్రియ సుఖాలే పరమార్థంగా జీవనాన్ని గడిపే ఆలోచన విధానమంతా ఆసురి ఆలోచన. అందుకే మృత్యువు లేకుండా వరం ఎవ్వరికి ఎక్కడ సాధ్యము కాదు, ఇవ్వబడదు. మృత సంజీవిని విద్యను శంకరుడే శుక్రాచార్యుడికి ప్రసాదిస్తాడు కఠోరమైన తపస్సు చేసిన నేపథ్యంలో. మృత సంజీవిని విద్య ఏం చేస్తుంది అంటే చనిపోయిన వాడిని తిరిగి బతికిస్తుంది, అంతేగాని చావు లేకుండా చెయ్యదు. చనిపోయిన వాడిని తిరిగి బతికించడం చావు లేకుండా ఉండటమే కదా అన్న సందేహం కలగవచ్చు. ఈ విద్య కనుక చనిపోయిన తరువాత అందుబాటులో లేకపోతే తిరిగి ఆ జీవుడు బ్రతికే అవకాశం లేదు. కనుక మృత సంజీవిని విద్య నీకు ప్రసాదింపబడుతుంది. అంటే మృత్యువు రావచ్చు, కానీ ముక్తిని పొందటానికి అవసరమైన మార్గాన్ని నువ్వు వెతుక్కున్నప్పుడు మాత్రమే ఆ విద్య సార్థకమవుతుంది. అంతేకాని మృత సంజీవిని విద్య దగ్గర ఉంది కాబట్టి నేనేం చేసినా సరిపోతుంది అనుకుంటే మటుకు అది సరి అయిన ఆలోచన విధానం కాదు. ఈ విషయాన్ని తేటచల్లని చేయటం కోసమే మనకు ఈ మృత సంజీవిని విద్య యొక్క ప్రాధాన్యతను, చనిపోయిన వారిని తిరిగి బ్రతికించిన అనేక దృష్టాంతాలను చెప్పటం జరిగింది. పురాణాల దాకా అక్కరలేదు. మహానుభావులు చాలామంది తమ తపశ్శక్తితో చనిపోయిన వాడిని తిరిగి బ్రతికించారు. కొంతకాలం వారు ప్రాణాలతో ఉండి అనంతరం వాళ్ళు కూడా దేహాన్ని వదిలాల్సినటువంటి అగత్యం ఏర్పడింది. కచుడు కూడా శుక్రాచార్యుడి దగ్గరికి వచ్చి మృత సంజీవిని విద్యను అభ్యాసం చేశాడు. మృత సంజీవిని విద్య మృత్యువును దూరం చేయవచ్చు, కానీ మృత్యువు లేకుండా చెయ్యలేదు. అదే మృత సంజీవిని విద్యను శంకరుడు ప్రబోధించటంలో, బ్రహ్మదేవుడు మృత్యువు లేకుండా వరం ఇవ్వను అని అనటంలోనే అంతరార్థం. గురువుగారు, ఆనందాలు పలు విధాలు, అందులో బ్రహ్మానందం యొక్క ప్రత్యేకత ఏమిటి? మనము ఇష్టమైన భోజనాన్ని చేసినప్పుడు, మనకు ఇష్టమైన ఆత్మ బంధువు దగ్గరకు వచ్చినప్పుడు, లేదా మనకిష్టమైన కార్యకలాపాలను చేస్తున్నప్పుడు ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది అంటాం. ఇలా కలిగే ఆనందాన్ని మనుష్య ఆనందము అంటారు. ఇలాంటి 100 మనుష్య ఆనందాలను కలిపితే ఒక్క మనుష్య గంధర్వ ఆనందము అని చెప్పబడుతుంది. అలాంటి మనుష్య గంధర్వ ఆనందాలను 100ని సమీకరిస్తే ఒక దేవ గంధర్వ ఆనందము అని చెప్పబడుతుంది. అలాంటి 100 దేవ గంధర్వ ఆనందాలను సమీకరిస్తే ఒక దేవతానంద స్థితి ఏర్పడుతుంది. అలాంటి దేవతానందాలను 100ని మనం సమీకరిస్తే ఒక పితృదేవతానందం సిద్ధిస్తుంది. 100 పితృదేవతానందాలను సమీకరిస్తే ఒక అజనాదేవతానందం సిద్ధిస్తుంది. అలాంటి 100 అజనాదేవతా ఆనందాలను సమీకరిస్తే ఒక కర్మదేవతానందం సిద్ధిస్తుంది. అలాంటి 100 కర్మదేవతానందాలను సమీకరిస్తే ఒక దేవానందం సిద్ధిస్తుంది. అలాంటి 100 దేవానందాలు ఒక ఇంద్రానందాన్ని, అలాంటి 100 ఇంద్రానందాలు ఒక బృహస్పతి ఆనందాన్ని, అలాంటి 100 బృహస్పతి ఆనందాలు ఒక ప్రజాపతి ఆనందాన్ని, అలాంటి 100 ప్రజాపతి ఆనందాలు ఒక బ్రహ్మానందాన్ని కలుగజేస్తాయి అని ఆనందవల్లి గణితంలో ఆనంద స్వరూపాన్ని తెలియజేస్తూ అభివర్ణించారు. మనం అనుభవించే మనుష్య ఆనందం కంటే బ్రహ్మానందం 1,00,000 కోటి రెట్లు ఉన్నతమైంది. అందుకే బ్రహ్మానందం కోసం యోగులు యోగి యుంజీత సతతం
ఆత్మానం రహసి స్థిత ఏకాకీ యతచిత్తాత్మ నిరాశీర పరిగ్రహ అని చెబుతాడు భగవద్గీతలో. ఎక్కడా ఆలోచనను కుంచింపచేయకుండా, అది తప్పుదోవ పట్టకుండా, వారిలో వారు రమిస్తూ దేన్ని ఆశించకుండా ఇంద్రియ నిగ్రహంతో ఆ పరమాత్మని ధ్యానిస్తూ అలౌకికమైన ఆనందాన్ని పొందుతారు. రమణ మహర్షి ధ్యానంలో ఉన్నప్పుడు ఆయన తొడను చెదలు తినివేశాయి. రక్తం ధారాపాతంగా కారుతున్న ఈ ప్రపంచంతో సంబంధం లేకుండా ఒక అలౌకికమైన ఆనంద స్థితిలో ఆయన ఉండగలిగారు అంటే కారణం ఈ మానవానందాలు, దేవానందాలు, ఇంద్రానందాలు వీటన్నింటికీ అతీతమైన ఒక తురీయ అవస్థ, ఒక అద్భుతమైనటువంటి అలౌకికమైనటువంటి మానసిక స్థితి బ్రహ్మానందంగా చెప్పబడుతుంది. అందుకే ఉత్ప్రేక్షలో అప్పుడప్పుడు మనం అంటూ ఉంటాం బ్రహ్మానందంగా ఉంది అని. నిజానికి బ్రహ్మానందం కలిగిన తరువాత తిరిగి మనం వేరే ఆలోచనను చేసే అవసరం ఉండదు. అందుకే దేహం అనేటువంటి పంజరంలో జీవుడు బంధింపబడ్డాడు. ఆత్మజ్ఞానం కలిగినవాడు ఆ పంజరం నుంచి బయటపడి అంతా ఆ పరమాత్మ చైతన్యమే అన్న భావనతో బ్రహ్మానందాన్ని అనుభవిస్తూ జీవితాన్ని గడుపుతాడు. మనోవికారం లేకుండా ముందుకు సాగుతాడు. అదే బ్రహ్మానందం అన్నటువంటి పదంలోని అంతరార్థం. గురువుగారు, కత్తెరీలలో వాస్తు కత్తెరీ, చిన్న కత్తెరీలు అంటే ఏమిటి? ఈ కత్తెరీ సందర్భంలో ఎటువంటి పనులు చేయొచ్చు, ఎటువంటి పనులు చేయకూడదు? భరణి నక్షత్రం 3వ పాదంతో డొల్లు కర్తరి ప్రారంభమై కృత్తికా నక్షత్రంలో ప్రవేశించినప్పుడు నిజకర్తరి ప్రారంభమై రోహిణి నక్షత్రంలో ప్రవేశించటంతో కర్తరి త్యాగం అవుతుంది. కర్తరి అంటే కత్తెర అని అర్థం. సూర్య తాపము అధికంగా ఉన్న సమయంలో మట్టి పనులు చేయటం చాలా కష్టం. సంపాదన కోసం శ్రామికులు దానికి సమాప్తమైతే వారి ఆరోగ్యం దెబ్బతింటుందన్న ఆలోచనతో ఈ ముహూర్తాలను మట్టి పనులకు, చెట్లను నరకటానికి నిషిద్ధమని చెప్పారు. శంకుస్థాపనకి, వివాహాది శుభకార్యాలు చేసుకోవచ్చు, గృహ ఆరంభాన్ని చేసుకోవచ్చు. అంతేగాని శుభకార్యాలన్నింటికీ కూడా ఇది అవరోధమని భావించరాదు. కారణం, ప్రతి మానవుడు ఆనందంగా ఉండాలన్న ఆలోచనతోనే శాస్త్ర విజ్ఞానం ఏర్పాటు చేయబడింది. కానీ కేవలం ఒక విశ్వాసంగానో ఒక మూఢ నమ్మకంగానో తెలియజేయబడలేదు. కనుక ఈ కర్తరి, వాస్తు కర్తరి, నిజ కర్తరి, డొల్లు కర్తరి నక్షత్రముల యొక్క గమనాన్ని బట్టి ఈ విధానాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. దాన్ని గుర్తిస్తూ తదనుగుణంగా కార్యకలాపాలను నిర్వర్తిస్తూ జీవితాన్ని ధన్యం చేసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు, సనాతన ధర్మ పరిరక్షణకే విద్యారణ్య స్వామి నడుం బిగించారు. ఆ నేపథ్యం ఏంటో తెలియజేస్తారా? విద్యాతీర్థుల వారు శిష్యులనందరినీ సమావేశపరిచి మీ భవిష్యత్ ప్రణాళిక ఏమిటి అని ప్రశ్నించారు. వెంకటనాథుడు నాకు వైష్ణవ భక్తితో జీవితాన్ని గడపాలని ఉంది అని తెలియజేస్తే, సుదర్శన్ భట్ నాకు శ్రీరంగం వెళ్ళి ఆ స్వామిని అర్చించాలని ఉంది అని తెలియజేశారు. సాయనుడు వేదాలకు భాష్యాలు రచించాలన్న కోరిక నాలో ఉంది అని తెలియజేశాడు. మాధవుడు నాకు జాతీయ భావాన్ని వ్యాప్తి చేస్తూ దేశ ధర్మ రక్షణ కోసం నడుం బిగించాలన్న ఆలోచన ఉన్నది. అహంకారం ఉన్నంతకాలం మనం ఏ కార్యక్రమాన్ని సక్రమంగా చేయలేము. ప్రతి మానవుడిలో భగవంతుడున్నాడు. కనుక భగవద్ ఆరాధనను మానవ సేవతో ముందుకు తీసుకువెళ్ళాలి అన్నది నా ఆలోచన అని
తెలియజేశాడు. ఆ మాధవుడే విద్యారణ్య స్వామి. మాయణాచార్యుల వారికి, శ్రీమతీదేవికి 3 కొడుకులు, 1 కూతురు. సాయనుడు, మాధవుడు, భోగనాథుడు ఈ 3 ఆ మాయణాచార్యుల వారి కుమారుడు, పింగళ కుమార్తె. ఈ విధంగా తన మనసులోని కోరికను తెలియజేసిన తరువాత శ్రీరంగం మీద అల్లావుద్దీన్ ఖిల్జీ దాడి చేయబోతూ ఉన్నాడు. దేవాలయాలన్నింటినీ ధ్వంసం చేస్తూ హిందూ ధర్మాన్ని నాశనం చేయాలన్న ఆలోచనతో మొఘలాయులు చేస్తున్నటువంటి ఆ విశృంఖల విన్యాసానికి ఎలా సమాధానం చెప్పాలో అర్థం కాక అందరూ ఆలోచనలో మగ్నమైన సమయంలో శ్రీరంగంలో భక్తుల సమావేశం ఏర్పడింది. వెంకటనాథుడు పూర్తిగా కొత్త ఆలయాన్ని నిర్మించి శ్రీరంగనాథ విగ్రహాన్ని ఆ ముష్కరుల కాంట పడకుండా కాపాడదామని భావించాడు. ఇలా ప్రతి వాళ్ళు వాళ్ళ ఆలోచనలను తెలియజేశారు. అదే సమయంలో మొఘలాయుల దాడి ప్రారంభమైంది. ఊచకోత కోస్తూ శ్రీరంగంలోని విగ్రహాన్ని ధ్వంసం చేస్తూ వాళ్ళ క్రౌర్యాన్ని ప్రకటించారు. వెంకటనాథుడు, సుదర్శన భట్టు ఏమీ చెయ్యలేక హతాహుషులైపోయారు. నిజానికి వెంకటనాథుడు శ్రీరంగంలో లేడు. సుదర్శన భట్టు కోసం ఆయన శ్రీరంగానికి వచ్చి జరుగుతున్న ఈ అకృత్యాన్ని చూచి ఎలా కాపాడాలి అని మదనపడ్డాడు. ఈ విషయమంతా తెలిసిన విద్యారణ్యులు, మాధవుడు ఆ ప్రాంతానికి వచ్చి వెంకటనాథుణ్ణి సుదర్శన భట్టు యొక్క సమాచారం గురించి అడిగితే అతను మొఘలాయుల దాడిలో ఆహుతైపోయాడు అని తెలియజేశాడు. ఇంత జరుగుతున్న హిందూ సమాజంలో ఎలాంటి చలనము లేదు, చైతన్యము లేదు. వాళ్ళు చేస్తున్నటువంటి అకృత్యాల యొక్క పరంపర కొనసాగుతూనే ఉన్నది. ఎలా ఈ జాతిని కాపాడాలి అని భావించారు విద్యారణ్యుల వారు. అందుకే తల్లి, తండ్రి, భార్య అంతా గతించిన తరువాత విద్యాతీర్థ స్వామిని వేడుకొని సన్యాసాన్ని స్వీకరించి హిందూ ధర్మ రక్షణ కోసం హరిహర బుక్కరాయలను సంస్కరించి వారి ద్వారా విజయనగర సామ్రాజ్య స్థాపనకు నడుం బిగించారు. ఇలా అలనాటి సమాజంలో నిర్వీర్యమైపోతున్నటువంటి హైందవుల యొక్క ఆలోచన విధానాన్ని చూసి ఏ విధంగానైనా సరే తిరిగి సనాతన ధర్మాన్ని సంరక్షించాలన్నటువంటి ఆలోచనతో భువనేశ్వరీదేవి గురించి కఠోరమైన తపస్సు చేసి సనాతన ధర్మ సంరక్షణ కోసం కావలసిన ద్రవ్యాన్ని పొందుదాం అనుకున్నాడు. ప్రత్యక్షమైన భువనేశ్వరి, నీ ఆలోచన బాగున్నది, కానీ ఈ జన్మలో అది సాధ్యం కాదు అని చెప్పగానే సన్యాసం అనేది మరొక జన్మ కనుక నేను సన్యాసం స్వీకరించి ఈ మహత్కార్యాన్ని నెరవేరుస్తాను అని భావించి సన్యాసాన్ని తన ఆశ్రమంగా ఎంచుకొని అద్భుతమైనటువంటి సనాతన ధర్మ పరిరక్షణకు అవసరమైన సాహిత్యాన్ని, విధి విధానాలను ఏర్పరిచారు. 120 సంవత్సరాల తన పూర్ణ ఆయుర్దాయంలో అనేకమైన వాదనలను, అనేకమైన విశృంఖలత్వపు ఆలోచనలను ఖండించి అద్భుతమైనటువంటి సనాతన ధర్మ పరిరక్షణను కొనసాగించారు. ఇలా అలనాటి సమాజంలోని చేష్టలే హిందూ ధర్మ సంరక్షణ కోసం విద్యారణ్య స్వామి వారిని పురికొల్పాయి. గురుగారు, మరి విజయనగర సామ్రాజ్య నిర్మాణంలో విద్యారణ్య స్వామి వారి పాత్ర ఏమిటి? హరిహర బుక్కరాయలను ఆధారంగా చేసుకుని అద్భుతమైన విజయనగర సామ్రాజ్య నిర్మాణం కోసం ముహూర్తాన్ని నిర్ణయించిన వారు విద్యారణ్య స్వామి వారు. ఆచంద్ర తారార్కము పరిఢవిల్లేటువంటి విజయనగర సామ్రాజ్య సంస్థాపన కోసం ముహూర్తాన్ని నిర్ణయించారు. కానీ ఆ ముహూర్తంలో తన శంఖనాదం బదులు ఇంకొక జంగందేవర శంఖనాదాన్ని విన్నటువంటి హరిహర బుక్కరాయలు అవసరమైన ముహూర్తానికి ముందరే శంకుస్థాపన చేసిన నేపథ్యంలో 200 సంవత్సరాలు మాత్రం
ఆ విజయనగర సామ్రాజ్యం నిలబడగలిగింది, సనాతన ధర్మానికి అండగా నిలిచింది. అనంతరం బహుమనీ సుల్తాన్ల దాడులలో, మొఘలాయుల యొక్క అకృత్యాలలో ఆ విజయనగర సామ్రాజ్యం కూడా దెబ్బతిన్నది. నిరంతరము సనాతన ధర్మ పరిరక్షణ కోసం ప్రతి భారతీయుడు కృషి చేసినప్పుడే మన ధర్మంలోని ఔన్నత్యము, మన జీవన విధానంలోని విశిష్టత అందరికీ అవగతమవుతాయి. మన ధర్మం కార్యక్రమంలో ఈ విషయాలన్నింటినీ నేర్చుకుంటూ అద్భుతమైన జీవన విధానానికి సోపానాలు నిర్మించుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు, ఇవాళ మన ధర్మము కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణ. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.